सभी को नमस्कार। हमारे लिए 3 पार्ट हो गए। तीसरा पार्ट इसके अंतर्गत भाषा की बात। देखिए माँ, भाषा की बात पेज नंबर 19 ऑलरेडी वी एक्सप्लेन्ड इट इन दिस संज्ञा और इसके प्रकार वी लर्न्ड ऑलरेडी बिफोर क्लासेस लोने मन ग्रामर क्लासेस చెప్పుకున్నప్పుడే ఫస్ట్ గ్రామర్ క్లాసెస్ లోనే మనం ఏం చేసుకున్నాం సంజ్ఞ సర్వనామ విశేషణ క్రియ క్రియా విశేషణ అప్ టు క్రియా విశేషణ టైప్స్ ఆఫ్ నౌన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ అని నేర్చేసుకున్నాం కదా। మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। संज्ञा माने क्या है? नाउन। किसी व्यक्ति वस्तु या जगह के नाम को संज्ञा कहते हैं। సంజ్ఞ అనేది ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఒక ప్లేస్ ని గురించి తెలిపేదాన్ని సంజ్ఞ అంటాం। ఓకే, संज्ञा कितने प्रकार के होते हैं? संज्ञा 5 प्रकार के होते हैं। 5 टाइप्स में संज्ञा। हाउ मेनी टाइप्स? 5 टाइप्स। 5 प्रकार के होते हैं। वे क्या क्या है? व्यक्तिवाचक संज्ञा, व्यक्तिवाचक संज्ञा। सेकंड वन जातिवाचक संज्ञा, जातिवाचक संज्ञा। नेक्स्ट वन भाववाचक संज्ञा। नेक्स्ट वन द्रव्यवाचक संज्ञा। फिफ्थ वन समुदायवाचक संज्ञा। ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం, ఒక్కసారి బ్రీఫ్ గా एक्सप्लेन చేస్తానమ్మా, గుర్తు తెచ్చుకోండి। संज्ञा 5 प्रकार के होते हैं। प्रॉपर नाउन व्यक्तिवाचक संज्ञा प्रॉपर नाउन, जातिवाचक संज्ञा कॉमन नाउन, भाववाचक संज्ञा ऑब्स्ट्रैक्ट नाउन, द्रव्यवाचक संज्ञा मटेरियल नाउन, समुदायवाचक संज्ञा कलेक्टिव नाउन। व्यक्तिवाचक संज्ञा माने किसी एक प्रत्येक व्यक्ति या वस्तु के सूचित करता है। जो संज्ञा शब्द प्रत्येक व्यक्ति అంటే పర్టిక్యులర్ గా ఒక వ్యక్తిని గాని ఒక పేరుని, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పుగుండూరు ఒక విలేజ్ నేమ్ కదా, అలాగే రామ్ ఒక అబ్బాయి పేరు, సీత ఒక అమ్మాయి పేరు। పర్టిక్యులర్ గా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ లేదా ఒక ప్లేస్ ని గురించి కానీ తెలిపేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటాం। రాణి, రమేష్ అలా। नेक्स्ट जातिवाचक संज्ञा। जातिवाचक संज्ञा माने किसी एक जाति को सूचित गुरु ఒక జాతిని తెలుపుతుంది। కామన్ నౌన్ ఒక మానవ్ ఎవరైనా కావచ్చు, మనిషి మ్యాన్ అంటే పర్టికులర్ గా ఈ మనిషి అని చెప్పట్లా, మానవ్ పశు ఏదైనా కావచ్చు, యానిమల్స్ ఏదైనా కావచ్చు, పక్షి, ఘర్ ఇల్లు ఏ ఇల్లైనా కావచ్చు, అలా ఒక జాతిని తెలుపుతుంది అన్నమాట। అలాంటిది जातिवाचक संज्ञा। लड़का, लड़की, औरत, आदमी ये सब क्या है? जातिवाचक संज्ञा। नेक्स्ट वन भाववाचक संज्ञा। అంటే భావము దాన్ని మనం దాని భావాన్ని తెలుపుతుంది। సౌందర్యము దాన్ని మనం టచ్ చేయలేము, ఓన్లీ మనం ఆస్వాదించగలం, అంతే అనుభవించగలం। అది భావాలు ఒక వస్తువు యొక్క ఆ గుణ దోషాలని భావాన్ని తెలుపుతుంది అనమాట। అలాంటిది భావవాచక సంజ్ఞ। ఏ సంజ్ఞా శబ్దం అయితే హరియాలి గ్రీనరీ పచ్చదనం అలాంటి వాటిని भाववाचक संज्ञा। नेक्स्ट द्रव्यवाचक संज्ञा मटेरियल। जो संज्ञा शब्द किसी एक धातु या लिक्विड्स ने द्रव रूप द्रव से संबंधित वस्तुओं को सूचित करता है, उसे द्रव्यवाचक। लिक्विड्स ने मेटल्स ने पानी, जल, पेट्रोल, किरोसिन ఇవన్నీ ఏంటి? లిక్విడ్స్। అలాగే సోనా, గోల్డ్, చాందీ, సిల్వర్, తాంబా, కాపర్ ఇలా మెటల్స్ ని సూచిస్తుంది। అలాంటి శబ్దాలను ద్రవ్యవాచక లిక్విడ్స్ ని కానీ మెటల్స్ ని కానీ సూచిస్తుంది। నెక్స్ట్ సముదాయవాచక సంజ్ఞ ఒక గ్రూప్ ని తెలుపుతుంది। సముదాయ కలెక్టివ్ ని ఒక గ్రూప్ ని, భీడ్ ఒక సమూహం, అక్కడ ఏదైనా కొంతమంది ఒకే జాతికి చెందిన వారు కొంతమంది అక్కడ ఉంటే దాన్ని భీడ్ అంటాం, గుంపు।
సేన సైనికులందరినీ కలిపి మనం సోల్జర్స్ అందరినీ కలిపి ఆర్మీ అంటాం సేన. ఇలా ఒక గ్రూప్ ని తెలుపుతుంది, అది समुदायवाचक संज्ञा। क्या संज्ञा 5 प्रकार के होते हैं, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा और समुदायवाचक संज्ञा। ऑलरेडी మనం ఇంత ముందు కూడా నేర్చుకున్నాం వీటిని. ఓకే, ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 19 లో కొన్ని एग्जांपल्स ఇచ్చారు. 6 में नीचे दिए गए वाक्य पढ़ो, इसमें आए संज्ञा शब्द ढूंढो, రేఖాంకిత करो. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో వచ్చినటువంటి సంజ్ఞా శబ్దాలని వెతికి అండర్లైన్ చేయమన్నారు. రాణి పడती है, రాణి చదువుతుంది. इसमें संज्ञा शब्द क्या है, రాణి. రాణి కింద అండర్లైన్ చేయండి. ఏ సంజ్ఞది, వ్యక్తివాచక సంజ్ఞ. మీకు గుర్తుండాలి అంటే పక్కన రాసుకోండి, సెంటెన్స్ పక్కన వ్యక్తివాచక, పర్టికులర్ గా ఒక వ్యక్తి పేరు కదా, ఒక అమ్మాయి పేరు అది. సో వ్యక్తివాచక సంజ్ఞ రాణి. నెక్స్ట్ బాలక్ ఖా రహా హై, బాలుడు బాయ్ తినుచూ ఉన్నాడు. సో బాలక్, బాలక్ అనేది ఏ సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ. ఏ అబ్బాయో తెలియదు మనకి, జాతివాచక సంజ్ఞ. బాలక్ కింద అండర్లైన్ చేసుకోండి, పక్కన బ్రాకెట్ లో జాతివాచక సంజ్ఞ అని పెట్టుకోండి. నెక్స్ట్ హరియాలి అచ్చి హోతీ హై, హరియాలి గ్రీనరీ బాగుంటుంది. సో అదే సంజ్ఞ భావవాచక సంజ్ఞ. హరియాలి కింద అండర్లైన్ చేయమ్మా, పక్కన బ్రాకెట్ లో భావవాచక సంజ్ఞ. నెక్స్ట్ दूध पीना चाहिए, పాలు త్రాగాలి. సో दूध లిక్విడ్ కదా, ద్రవ్యవాచక సంజ్ఞ. दूध కింద అండర్లైన్ చేయండి, ద్రవ్యవాచక సంజ్ఞ. నెక్స్ట్ వహా భీడ్ హై, అక్కడ ఒక గుంపు ఉంది, భీడ్ క్రౌడ్. సో భీడ్ అనే దాని కింద అండర్లైన్ చేయండి, అదే సంజ్ఞ సముదాయవాచక సంజ్ఞ. బ్రాకెట్ లో రాసుకోండి. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి ఒకసారి. థర్డ్ లెసన్ క్వశ్చन आंसर्स पढ़ो, क्वेश्चंस कंप्लीटेड नो। तुम्हें कौन सा व्यवसाय पसंद है, क्यों? అలాగే अपने गांव के बारे में लिखो, कुछ घरेलू उद्योगों के नाम बताओ. ఆల్రెడీ బిఫోర్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, చదివారు. అలాగే सुनो बोलो क्वेश्चंस చూడండి మా, सुनो बोलो 2 3 4 5 4 क्वेश्चंस ఉన్నాయి. देखिए पेज नंबर 41 मटेरियल, पेज नंबर 41 सेकंड क्वेश्चन చూడమ్మా. सेकंड पिक्चर, फर्स्ट क्वेश्चन आल्सो చూడండి. फर्स्ट क्वेश्चन चित्र में क्या क्या दिखाई दे रहे हैं. అక్కడ పిక్చర్ ఇచ్చారు, అంటే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా మీకు లెసన్ లో, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా లెసన్ లో ఇచ్చారు సైడ్ నా పిక్చర్స్. ఆ పిక్చర్స్ లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి అని అడిగారు. चित्र में दादाजी रमेश और रानी के साथ खड़े हुए हैं. दादाजी रमेश और रानी के साथ खड़े हुए हैं. ग्रैंडफादर रमेश మరియు రాణితో పాటుగా నిలబడి ఉన్నారు. लुहार कुम्हार जुलाहा बढ़ई सुनार, सुनार सोने चांदी का आभूषण बनाने वाला, सुनार मीन्स. और बंसोर के चित्र दिखाई दे रहे हैं. ఇంకా ఏమే పిక్చర్స్ కనిపిస్తున్నాయి మనకు అక్కడ, लुहार ब्लैक स्मिथ, कुम्हार पॉटर, जुलाहा वीवर, बढ़ई कारपेंटर, सुनार गोल्ड स्मिथ और बंसोर बास्केट मेकर आदि चित्र दिखाई दे रहे हैं. మొదలైన పిక్చర్స్ కనిపిస్తున్నాయి. और वे अपने अपने कामों में व्यस्त हैं, మరియు వారు వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అంతే కదా, వారి పనులు చేసుకుంటూ ఉన్నారు ఆ పిక్చర్స్ లో. సో పిక్చర్ లో మీ లెసన్ లో ఉన్న పిక్చర్స్ లో ఎవరెవరు ఏమేమి కనిపిస్తున్నాయి అని అడిగారు. चित्र में दादाजी रानी और रमेश के साथ खड़े हुए हैं. తాతగారు రాణి రమేష్ తో పాటుగా నిలబడి ఉన్నారు ఒక పిక్చర్. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం పిక్చర్స్ ఉన్నాయి, లుహార్ कुम्हार जुलाहा बढ़ई सुनार और बंसोर के चित्र दिखाई दे रहे हैं. ब्लैक स्मिथ, पॉटर, वीवर, कारपेंटर, गोल्ड स्मिथ और बास्केट मेकर మొదలైన పిక్చర్స్ వారి పిక్చర్స్ ఉన్నాయి. और वे अपने अपने कामों में व्यस्त हैं, మరియు వారు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓకే ఓకే, नेक्स्ट क्वेश्चन सुनो. आपके गांव में
क्या क्या देखने को मिलते हैं మీ గ్రామంలో ఏమేం చూడడానికి లభిస్తాయి ఏమేం ఉంటాయి చూడడానికి हर गांव की तरह हमारे गांव में भी झोंपड़े खेत में मेहनत करते हुए किसान पेड़ों के सुंदर दृश्य एक बड़ा मंदिर पाठशाला प्रथम चिकित्सा केंद्र आदि देखने को मिलते हैं हर गांव की तरह गांव का अर्थ क्या है विलेज हर गांव की तरह प्रति ग्रामం వలె हमारे गांव में भी మా గ్రామంలో కూడా झोंपड़े माने हट्स गुडिसెలు नेक्स्ट खेत में मेहनत करते हुए किसान फील्ड खेत का अर्थ क्या है फील्ड పొలం खेत में मेहनत करते हुए పొలంలో పని చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి కిసాన్ కిసాన్ का अर्थ क्या है కృషక్ ఫార్మర్ రైతులు అలాగే पेड़ों के सुंदर दृश्य చెట్ల యొక్క అందమైన దృశ్యాలు एक बड़ा मंदिर ఒక పెద్ద టెంపుల్ పాఠశాల స్కూల్ ప్రథమ చికిత్సా కేంద్రం आदि हॉस्पिटल आदि देखने को मिलते हैं మొదలైనవి చూడడానికి లభిస్తాయి हमारे यहाँ एक बड़ा तालाब है మాకు అక్కడ ఒక పెద్ద పాండ్ ఉంది वहां का दृश्य बहुत सुंदर देख पड़ता है అక్కడ ఆ సీనరీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది మీ గ్రామంలో చూడడానికి ఏమేమి ఉంటాయి అంటే హర్ गांव की तरह हमारे गांव में भी ప్రతి గ్రామం లాగే మా గ్రామంలో కూడా झोंपड़े का अर्थ क्या है हट्स गुडिसెలు झोंपड़े खेतों में मेहनत करते हुए किसान పొలాల్లో హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి రైతులు बड़ा मंदिर पेड़ के सुंदर दृश्य చెట్ల యొక్క అందమైన దృశ్యాలు एक बड़ा मंदिर पाठशाला प्रथम चिकित्सा केंद्र आदि दिखाई दे रहे हैं देखने को मिलते हैं हमारे यहाँ एक बड़ा तालाब है పెద్ద చెరువు ఉంది वहां के दृश्य बहुत सुंदर दिख पड़ता है అక్కడ సీనరీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ खेती के लिए किन किन सामानों का उपयोग करते हैं వ్యవసాయానికి ఏ ఏ సామాన్లు యూజ్ చేస్తాం మనం खेती के लिए हल बैलगाड़ी कुल्हाड़ी फावड़ा हथौड़ा आदि सामानों का उपयोग करते हैं వ్యవసాయానికి ఏమేమి యూజ్ చేస్తాం మనం हल का अर्थ क्या है प्लफ नागली कुल्हाड़ी एक्स गोडली फावड़ा पारा स्पेड हथौड़ा का अर्थ क्या है हैमर పెద్ద సుత్తి అలాగే మిడిల్ లో ఉంటుంది बैलगाड़ी बुलक कार्ट आदि सामानों का उपयोग करते हैं खेती के लिए हल बैलगाड़ी कुल्हाड़ी फावड़ा हथौड़ा आदि सामानों का उपयोग करते हैं नेक्स्ट वन मिट्टी से तुम क्या क्या बना सकते हो मट्टी तो निवेमे तैयार చేయగలవు मिट्टी से काम करने वस्तुएं बनाने वाले को क्या कहते हैं मट्टीతో वस्तुएं तैयार చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు कुम्हार कहते हैं कुम्हार क्या क्या बनाता है देखिए मिट्टी से घड़े मटके हंडी खिलौने भगवान की प्रतिमाएं और कई प्रकार के बर्तन बना सकते हैं మట్టితో ఏమేం తయారు చేయగలం మట్టితో ఘడే కుండలు పాట్స్ మటకే కూజాలు హండి అంటే పెద్ద బాణలి అలాగే ఖిలౌనే టాయ్స్ భగవాన్ की प्रतिमाएं భగవంతుని యొక్క విగ్రహాలు और कई प्रकार के बर्तन చాలా రకాలైనటువంటి సామాను పాత్రలు बर्तन का अर्थ वेसल्स पात्र बना सकते हैं तैयार చేయగలం ओके नेक्स्ट तुम दादाजी के गांव के बारे में क्या कहना चाहोगे నీవు ఆ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రామం గురించి ఏమని చెప్పాలనుకుంటున్నావు दादाजी का गांव बहुत सुंदर और प्यारा गांव है ग्रैंड फादर యొక్క విలేజ్ చాలా అందమైన ప్రియమైనటువంటి విలేజ్ यहाँ सभी प्रकार के पेशेवर के लोग అక్కడ అన్ని ఆక్యుపేషన్స్ వారు पेशेवर అంటే వృత్తులు ఆక్యుపేషన్స్ వారు जैसे ఎవరు వాళ్ళు लोहार कुम्हार जुलाहा बढ़ई बांसोर रहते हैं అక్కడ అన్ని రకాల ఆక్యుపేషన్స్ ప్రజలు ఉంటారు ఎవరు వాళ్ళు అంటే
బ్లాక్ స్మిత్, కుమ్హార్ పాటరు, లుహార్ జులాహా వీవరు, బడయి కార్పెంటరు, బాన్సోర్ బాస్కెట్ మేకరు మొదలైన వారందరూ కూడా ఆ గ్రామంలో నివసిస్తారు. गांव में एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं. విలేజ్ లో ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేస్తూ కలిసిమెలిసి నివసిస్తారు. खेतों को हरा भरा रखने के लिए किसान दिन रात मेहनत करते हैं. పొలాల్ని సస్యశ్యామలంగా ఉంచడం కోసం ఫార్మర్స్ రాత్రింబగళ్ళు పని చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. ఓకేమా, ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకొని చూడకుండా రాయండి. ఓకే, ధన్యవాదాలు.